షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. స్పిరిచువల్ బెగ్గర్స్, స్పిరిచువల్ బెగ్గర్స్, ఆత్మ సంబంధంగా భిక్షకులు, స్పిరిచువల్ బెగ్గర్స్. లేఖన భాగం The Gospel according to Matthew chapter 5 verse 5. ఆత్మ విషయమై దీనవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. ఈ లేఖన భాగం ధ్యానం చేస్తే కొన్ని విషయాలు విషయమవుతాయి. మూల భాషగా పదాన్ని గమనిస్తే totally dependent upon others for his livelihood. తనకు జీవనోపాధి కొరకు, జీవనం కొరకు సంపూర్ణంగా ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి. అదే ఆ పదం యొక్క అర్థం. ద మీనింగ్ ఆఫ్ పావర్టీ ఇన్ స్పిరిట్. బీదలని మీరు ధన్యులని లూకాసు వార్త రాశాడు. అనగా ప్రభు చెప్పిన మాట జాగ్రత్తగా గమనించండి. బ్లెస్ ఆర్ ద పూర్ అని ప్రభు చెప్పలేదు. బ్లెస్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మశైలైన వారు, ఆత్మశయం బీదలైన వారు ధన్యులు. దోస్ హు ఆర్ పూర్ ఇన్ స్పిరిట్, దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. అనగా ఎందుకు వారు ధన్యులు అనగా, దే ఆర్ క్లెయిమింగ్, they proclaim we are not independent, we are dependent on God for everything. Those who are poor in spirit are declaring themselves that they are not independent but they are dependent on God. సాధారణ స్వాతంత్రం కావాలని పోరాటం, స్వాతంత్రం తెచ్చుకున్నాం. దేశం కూడా స్వాతంత్రం కొరకే పోరాడారు, స్వాతంత్రం తెచ్చుకున్నారు. అనగా మేము మా పనులు చేసుకోగలం. నో నీడ్ ఆఫ్ అదర్స్ హెల్ప్ టు రన్ అవర్ కంట్రీ, టు రూల్ అవర్ పీపుల్. వీ క్యాన్ డూ ఇట్, వీ క్యాన్ రూల్ దెమ్, వీ క్యాన్ గివ్ దెమ్ ఫుడ్, సంథింగ్ ఎల్స్. మాకు స్వేచ్ఛ కావాలని నిజముగా ఆ రీతిగా స్వాతంత్ర సమరం జరిగించి స్వాతంత్రం పొందిన మన దేశంలో అనేక దేశాలు ఉన్నాయి. కానీ క్రైస్తవ విశ్వాసి ఈజ్ నాట్ independent. We don't need independence, but we need dependency on God for everything. ప్రతి విషయంలో దేని ఆధారపడుట. We are poor in spirit. That means we're helpless in every situation, helpless in all things. We are not competent enough to do all things. Christian life is a dependency on God. దేని ఆధారపడాలి. ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు దేవుని ఆధారపడాలి. ఫర్ ప్రొటెక్షన్ దేవుని ఆధారపడాలి. ప్రతి విషయంలో కూడా దేవుని ఆధారపడి జీవించడమే క్రైస్తవ యొక్క లక్షణం. ఎందుకనగా మన నిస్సహాయులం మనం. వీఆర్ నాట్ కాంపిటెంట్ టు కోప్ విత్ ఎవరీ సిచ్యుయేషన్. ప్రతి స్థితిగతులు ఎదుర్కోవడానికి, అంధకాశం ఎదుర్కోవడం, సమస్య ఎదుర్కోవడానికి, రోగాలను భరించడం శక్తి చాలదు. దేవుని శక్తి ఆశ్రయించాలి, దేవుని శక్తి ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. యోహాను సువార్త 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Poverty spirit means that we realize that we cannot save ourselves, we cannot protect ourselves, we cannot do anything for ourselves. But spiritually poor అనే విషయాలు మనం చాలా వరం కాదు. సమస్యకు చాలా వరం కాదు, రోగానికి చాలా వరం కాదు, సైతానికి చాలా వరం కాదు. మనం చాలినవాడు దేవుడు యేసుక్రీస్తు. వారి శక్తి చాలింది కాబట్టి let us proclaim, let us declare that we are dependent people on God. We need dependence, we don't need independence. ఆత్మ సంబంధంగా వీళ్ళ ఇండిపెండెంట్గా ఉండడానికి వెళ్ళేదండి.
ఇండిపెండెంట్ క్రిస్టియానిటీ లేదండి. ఇండిపెండెంట్ బిలీవర్ లేదు. ఇండిపెండెంట్ చర్చెస్ అని లేనేలేమండి. మీది ఇండిపెండెంట్ చర్చ్ అంటే కాదు, డిపెండెంట్ చర్చ్. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం, దేవుడి శక్తి పొందుకుందాం. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా గడ మహోన్నత యేసే మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ స్వతంత్రం కాదు నాయన. స్వతంత్రంగా సొంతగా ఏమి చేయని వారం తండ్రి, సొంతగా ఒక అడుగులు వేయలేని వారం నాయన, సొంతగా ఇది అది చేయలేని వారం తండ్రి, నిస్సహాయము శక్తిహీనము తండ్రి, ఆత్మీయ దారిద్ర్యత పొందుతున్న మేము తండ్రి, ఆత్మీయంగా మేము బలపరచలేస్తే మీకు స్తోత్రాలు. ప్రతి విషయం మీ మీద ఆధారపడతాయి, మిమ్మల్ని ఆశ్రయించి తండ్రి. మౌనత నీవేనా ఆశ్రయం ఎంచుకుంటున్నావు కాబట్టి ఏ తెగులు కూడా స్వయం సెలవిచ్చేస్తాను మీకు స్తోత్రం నాయన. ఆ రీతి మిమ్మల్ని ఆశ్రయించుతాను, మేము ఆధారపడతండి. మా జీవితం వెలిపుచ్చుకోవడానికి కృపనివ్వగలందుకు, శక్తిని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.